హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి డే 12. డే 12లో నా వెయిట్ ఎంతున్నాను, ఏం డైట్ తీసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 12లో నా వెయిట్ వచ్చేసి 62.60 అండి. ఈరోజైతే మనం 50 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. వెయిట్ లాస్ కాదు, వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. ఇదే అండి అప్పుడప్పుడు మనం వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక 50 గ్రామ్స్, 300 గ్రామ్స్, 500 గ్రామ్స్ లేదా 1 కేజీ వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ తగ్గుతూ ఉంటాము. సో, ఎవరు వర్రీ అవ్వకుండా మీ వెయిట్ లాస్ జర్నీని యాజ్ ఇట్ ఈస్‌గా కంటిన్యూ చేయండి. సో, వెయిట్ లాస్ అనేది మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. ఇంకా ఈరోజు డీటాక్స్ డ్రింక్‌లోకొచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోంపు, 2 యాలకులు, ఒక 5, 6 మిరియాలు అయితే వేసుకొని, ఈ వాటర్‌ని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని, ఈ డీటాక్స్ డ్రింక్ నేను ఈరోజు తాగుతున్నాను. ఈరోజు నా డే అనేది లేట్‌గా స్టార్ట్ అయింది. ఈ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల ఏంటి అనంటే, మన మెటబాలిజం బూస్ట్ అయ్యి, మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. డీటాక్స్ డ్రింక్స్ అనేవి మన హార్మోనల్ ఇష్యూస్‌ని చాలా బాగా క్యూర్ చేస్తాయండి. మీకేమైనా ఇష్యూస్ ఉంటే ట్రై చేయండి. ఇంక నేనైతే ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి రాగి జావ కోసం ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఫస్ట్ నేను రాగి పిండి యాడ్ చేసుకొని డైరెక్ట్‌గా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాను. నార్మల్‌గా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాటర్ మరుగుతున్నప్పుడు పిండిని వేరే వాటర్‌లో కలుపుకొని యాడ్ చేసుకుంటారు. ఈరోజు మాత్రం నేను డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. నార్మల్‌గా కూడా నేను అలాగే వేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక 1 ½ టేబుల్ స్పూన్ దాకా రాగి పిండినైతే యాడ్ చేసుకొని, అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, విస్కర్‌తో లంప్స్ ఏమి లేకుండా మంచిగా కలిపేసుకుంటున్నాను. రాగి జావ తీసుకోవడం వల్ల అయితే మనకి ఐరన్, కాల్షియం, అలాగే ప్రోటీన్, ఫైబర్, అలాగే మనకు కావాల్సిన కార్బ్స్ కూడా లభిస్తాయన్నమాట. ఇంకా ఒక పక్కన రాగి జావ కుక్ అవ్వడానికి పెట్టేశాను. తర్వాత పాపకి బాక్స్‌లో నేను ఈరోజు స్వీట్ కార్న్ పెట్టాననమాట. సో, ఆ స్వీట్ కార్న్ నేను ప్రోటీన్ కోసం కొంచెం స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాను. అది ఓల్చుకుంటూ ఒక పక్కన రాగి జావని మిక్స్ చేసుకుంటున్నాను. రాగి జావ త్వరగానే రెడీ అయిపోతుంది గదా! అలాగే ఈ రాగి జావలో నేనొచ్చేసి కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. రాగి జావని టోటల్‌గా చల్లారనిచ్చాను ఫస్ట్. చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్‌లోకైతే యాడ్ చేసుకొని, ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసుకున్నాను. పెరుగులో కూడా మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. అలాగే మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. పెరుగులో కూడా మనకి ప్రోటీన్ అయితే లభిస్తుంది. ఇంక నేను పెరుగు వేసుకొని విస్కర్‌తో మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా! ఇక్కడైతే ఏమి యాడ్ చేసుకోవట్లేదు. ఇంకా అలాగే ఇదిగోండి కొన్ని స్వీట్ కార్న్ గింజలు కూడా పెట్టేసుకొని, ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా రెడీ చేసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్‌గా రాగి జావ నేను తీసుకొని చాలా డేస్ అయిపోయింది. ఇంక ఈరోజు తీసుకుందాము అనుకున్నాను. మీలో ఎంతమంది రాగి జావని తింటారు? లేదా తాగుతారు? నేనైతే సమ్‌టైమ్స్ తాగుతూ ఉంటాను. సమ్‌టైమ్స్ తింటూ ఉంటాను. ఈరోజు ఏంటంటే నేను చాలా సేపు ఫ్యాన్ కింద పెట్టేసాను. సో, చల్లారిపోయిందనమాట. అది చాలా చిక్కగా అయిపోయింది. సర్లే అని చెప్పేసి పెరుగు యాడ్ చేసి, ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ పెరుగు యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని స్వీట్ కార్న్‌తో పాటుగా తినేసాను. ఇంక అది అయిపోయిన తర్వాత లంచ్‌లోకి ఈరోజు పప్పుచారు చేద్దామని ఫిక్స్ అయిపోయాననమాట ముందే. అంటే వెజిటబుల్స్ అందుకే ప్లాన్డ్‌గా తెచ్చిపెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇంకా కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్‌గా వచ్చింది. అసలు మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఈరోజైతే కొత్తిమీరే కనిపిస్తుంది నాకు. ఇదంతా కొత్తిమీర వచ్చి 30 రూపీస్ అండి. అసలు నార్మల్‌గా అయితే 10 రూపీస్‌కే దొరికిద్ది మాకు. కాకపోతే ఇప్పుడు మరి ఏంటో వర్షాల వల్లనో ఎలానో గానీ రేట్ అయితే పెరిగిపోయింది. ఇంకా ఒక పక్క కందిపప్పు అయితే కుక్ అవ్వడం కోసం అని చెప్పేసి కుక్కర్‌లో వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడేమైందంటే ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వెనకాలకి పెట్టేసరికి ముందున్నవి చిన్న బాక్సులు పద్దాక తీయాల్సొస్తుందనమాట. అందుకే ఎప్పుడు మళ్ళీ తీస్తున్నాను, మళ్ళీ పెడుతూ ఉన్నాను. ఇదిగోండి పప్పయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా కుక్ అవ్వడం కోసం కుక్కర్‌లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను. ఇంక తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా వెజిటబుల్స్ ఉంటే ఇంకా ఎక్కువ గూడా యాడ్ చేసుకోండి. నా దగ్గరైతే ప్రస్తుతానికి ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి నేనిక్కడ క్యారెట్టు, బెండకాయ, టొమాటో, ములక్కాడలు, అలాగే నిన్న సగం సొరకాయ యూజ్ చేశాను కదా! రోటీలో. ఈరోజు ఇంకొక సగం సొరకాయ వచ్చేసి పప్పుచారులో వేద్దామని ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాను. అందుకే సగం తీసి పక్కన పెట్టుకున్నాను. అయినా ఫుల్లు సొరకాయ వేసుంటే ఎక్కువైపోయేది నిన్న. ఈరోజైతే నేను ఒక హాఫ్ యూజ్ చేస్తున్నాను. సాంబార్‌లో సొరకాయ చాలా బావుంటదండి. మన సైడ్ అయితేనేమో దోసకాయలు గూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడైతే దోసకాయ అస్సలు దొరకదు. అంటే పెద్ద దోసకాయలు తినేవి దొరుకుతాయి గానీ, చిన్న దోసకాయలయితే దొరకవిక్కడ.
అలాగే ఎర్ర గోంగూర గూడా అస్సలు దొరకదు. నేను చాలా ట్రై జేస్తాను. ఎప్పుడైనా ఉంటే తెచ్చుకుందామని. కానీ నాకెప్పుడూ దొరకదు. ఇంకా ఇదిగోండి ఇక్కడ పీల్ చేసుకున్న పొట్టంతా బయట పాడేశాను. తర్వాతొచ్చేసి ఇక్కడ కట్ చేసుకున్న కొన్ని ముక్కలనైతే ప్లేట్‌లోకి పెట్టుకొని కట్ చేయాల్సినవి కట్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ లభిస్తాయి. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫైబర్ లభిస్తుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా అయితే మనల్ని కాపాడుతుంది. అలాగే మనం పప్పు యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ గూడా లభిస్తుంది. ప్రతి మీల్‌లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా చూసుకోండండి. కొన్నిసార్లు మిస్ అయినా ఓకే గానీ ప్రతి మీల్‌లో ఉండేలాగా చూసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డైట్ చేసినప్పుడే ఇవన్నీ పాటిస్తున్నాం. డైట్ చేయనప్పుడు ఏంటంటే నార్మల్‌గా ఫుడ్ వండేసుకొని పెట్టుకొని తినడము. ఇలా బౌల్‌తో పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి. బౌల్‌తో పెట్టుకొని తింటే ఏంటి అనంటే నేను మళ్ళీ అయితే వెళ్లి పెట్టుకోను. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు తినాలి అనిపిస్తేనే కానీ అప్పుడు గూడా నేను ఆపుకుంటున్నాననమాట. తినగూడదు డైట్ చేస్తున్నాము అని జెప్పేసి. ఇంకా ఇదిగోండి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే చింతపండు గూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయిలోకి కట్ చేసుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా మనం పప్పులో గూడా వేసి ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకొని పోపు అలా గూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే వెజిటబుల్స్ సెపరేట్‌గా ఉడికిస్తాను. అలాగే పప్పు సెపరేట్‌గా ఉడికిస్తాను. ఒకటే ఒకసారి అనుకుంటే నేను 2 కలిపి చేశాను. ఇంకా ఇదిగోండి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ ముక్కలన్నీ మెత్తగా మగ్గేదాకా మగ్గించుకుంటాను. ఆలోపు పప్పయితే ఉడికిపోయింది. ఇదిగోండి పప్పయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే పప్పు గుత్తి తీసుకొని పప్పయితే మెత్తగా మెదిపేసుకుంటున్నాను. మిక్సీ జార్‌లో కావాలి అనంటే మిక్సీ జార్‌లో గూడా మీరు మెదుపుకోవచ్చు. నేనైతే బాగా మెత్తగా ఉడికిపోయింది గదా అని జెప్పేసి పప్పు గుత్తితోనే మెత్తగా మెదిపేసుకున్నాను. ఇంక ఇక్కడ ముక్కలన్నీ ఉడికిపోయినియి. సో, కడాయి చిన్నగా ఉంది కాబట్టి నేను వేరే గిన్నెలోకి ముక్కలన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇక్కడ పప్పులోకి చింతపండు పులుసంతా పిండేసుకున్నాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ ముక్కల్లోకి చింతపండు పులుసు, పప్పు 2 యాడ్ జేసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను. కొంచెం తగ్గినట్టయితే కొద్దిగా యాడ్ చేసుకొని మూతైతే పెట్టేసుకొని ఒక పొంగొచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఒక మరుగు మరిగిన తర్వాత మనం దీన్ని పోపైతే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను గోధుమ అన్నం అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి వాటర్ మంచిగా రోలింగ్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి నాకెంత రవ్వ కావాలో అంత రవ్వ యాడ్ చేసుకొని మెత్తగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకుంటున్నాను. కొంచెం కుక్ అయిన తర్వాత మూత పెట్టేసాననమాట. ఇదిగోండి మెత్తగా అయితే కుక్ అయిపోయింది ఇక్కడ. సో, ఇదొచ్చేసి నాకయింది. తర్వాత పాపకు గూడా సగం ఇదే పెట్టాను. సగం వైట్ రైస్ పెట్టాననమాట. సాంబార్ చేసినప్పుడు రైస్‌తో కాకుండా ఈ గోధుమ అన్నం అయితే చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. గోధుమ అన్నం కాదండి. గోధుమ ఉప్మా అనుకోండి ఇంకా. చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. ఇంక పప్పుచారు మరిగిపోయింది. తర్వాత ఇక్కడ పోపయితే పెట్టేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకొని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం పసుపు గూడా యాడ్ చేసుకున్నాను. పప్పుచారు మనం తాలింపు పెట్టిన గిన్నెలోకి పప్పుచారు పోస్తే టేస్ట్ బావుంటదండి. ఇలా కంటే గూడా ఈరోజేంటంటే నాకు కొంచెం హడావుడి అయిపోయింది. అంటే లేట్‌గా డే స్టార్ట్ అవ్వడం వల్ల లేట్‌గా అయిపోతుంది. ఎంత తొందరగా పరిగెడదామన్నా గానీ ఈ డే అసలు ముందుకు తొందరగా వెళ్ళట్లేదు. ఇంకా ఇదిగోండి ఇక్కడ పోపయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు అప్పడాలకు బదులుగా అయితే నేనిక్కడ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. నాకనే కాదు ముగ్గురికి వేసేసాననమాట ఆమ్లెట్స్. ఇక్కడైతే నార్మల్‌గా ఆమ్లెటే అండి. జస్ట్ ఎగ్స్ బ్రేక్ చేసుకొని కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసేసుకొని ఇంకా ఆమ్లెట్ వేసేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక కప్ గోధుమ రైస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక ఆమ్లెట్ పెట్టుకుంటున్నాను. చాలా యమ్మీ అంటే యమ్మీ ఈరోజు మాత్రం నాకు లంచ్ చాలా అంటే చాలా నచ్చిందండి. ఇంకా ఇదిగోండి పప్పుచారు మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ. నాకు పప్పుచారు ఏంటంటే నిండుగా తినడం అలవాటండి. అంటే లైట్‌గా పల్చగా తినడం నాకంతగా నచ్చదు. ఇంక నేనైతే కొంచెం పప్పుచారు ఇది వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. ఇంకా ఈరోజు నా లంచ్ ప్లేట్‌నైతే ఇలా మంచిగా కలర్‌ఫుల్‌గా రెడీ చేసుకున్నాను. ప్రోటీన్‌కి ప్రోటీన్, కార్బ్స్‌కి కార్బ్స్, ఫైబర్‌కి ఫైబర్ అన్నీ ఉండేలాగా అయితే చూసుకున్నాను ఈరోజు. నా వీడియోస్‌లో రిపీటెడ్ రెసిపీస్ వచ్చినా గానీ నేను వర్రీ అవ్వనండి. నేనెలా చేస్తున్నానో మీకు షేర్ చేస్తున్నాను. కాపోతే నేను కొత్తగా మళ్ళీ ట్రై చేసి అంటే కొన్ని ట్రై చేస్తాను. కాపోతే ఏంటి అనంటే అది బావుండాలి. నాకు నచ్చాలి. అంటే ఇప్పుడు నేనేంటి అంటే ఇంట్లో ఉన్న వాటితోనే డైట్ అనేది చేస్తూ ఉన్నానండి. అంటే కొత్తగా తెచ్చుకొని అవేం చేయట్లేదు నేను.
ఇంకా లంచ్ అయిపోయింది. తర్వాతయితే ఇక్కడ నేను ఈవినింగ్ స్మూతీ తాగుదామని ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్‌ని సోక్ చేసుకుంటున్నాను. పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, రైజిన్స్, బాదాం, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకున్నాను. రైజిన్స్ కొద్దిగా ఎక్కువయినాయి అని చెప్పేసి పక్కకు తీసేసాను కొన్ని. తర్వాత పుచ్చగింజల పప్పు, ఇందులోకే 2 లైన్ డేట్స్, 2 వాల్‌నట్స్, అలాగే ఒక అంజీర్ మొత్తం వేసేసుకొని ఇందులోకి కొన్ని ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ నట్స్, సీడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటి అనంటే మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. బ్యాడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. నార్మల్‌గా ఇవి మనం వాటర్‌లో అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే పాలలో అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు పాలలో డైరెక్ట్‌గా నానబెట్టేసాను. ఒకవేళ నైట్ టైమ్ నానబెట్టే పనైతే మటికి వాటర్‌లో వేసి నానబెడతాను. ఇది రోజు నేను ఈవినింగ్ యూజ్ చేయబోతున్నాను కాబట్టి పాలలోనే డైరెక్ట్‌గా నానబెట్టేసుకొని బయటే పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ స్మూతీ చేసేస్తాను కదా! అందుకని. నార్మల్‌గా ఏం చేస్తూ ఉంటానంటే నైట్ టైమ్ సోక్ చేసినప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే బయటే పెట్టాను. ఇదిగోండి మంచిగా సోక్ అయిపోయినాయి. అంటే ఈ నానబెట్టుకోవడం వల్ల ఏంటి అనంటే మంచిగా బ్లెండర్‌లో వేసినప్పుడు మెత్తగా స్మూత్‌గా బ్లెండ్ అయిపోద్దండి. అంటే ఎక్కడ మనకి పలుకులు తగ్గడం గానీ అలా ఏమి ఉండదు. ఇంకా దీంట్లోకొచ్చేసి నేను ఫ్రూట్స్ ఏం తీసుకుంటున్నాను అంటే డ్రాగన్ ఫ్రూట్, అలాగే బనానా. డ్రాగన్ ఫ్రూట్ మనకందరికీ తెలిసింది బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్‌కైతే చాలా మంచిది. 25, 26, 27, 28, 29, 40, 41, 42. ఒక పక్క నేను స్మూతీ చేస్తూ ఉంటే మా పాప అలా హోంవర్క్ చేస్తూ ఉందనమాట. యాక్చువల్‌గా తనకి ఈరోజు మ్యూజిక్ క్లాస్ ఉంది. మ్యూజిక్ క్లాస్‌కి వెళ్ళి మేము వచ్చేసరికి 7 అయిందండి. 7 తర్వాత నేను స్మూతీ తీసుకున్నాను ఈరోజు. రాగానే గబగబా ముందు స్మూతీ చేసుకుంటున్నాను. ఒక పక్కన మళ్ళీ తనకు హోంవర్క్ చేపియాలి, ఇల్లు సర్దుకోవాలి, మళ్ళీ త్వరగా పడుకోబెట్టాలి, రేపు స్కూల్ ఉందని ఇవన్నీ రన్ అవుతున్నాయి మైండ్‌లో నాకు. ఇంకా తనకి నెక్స్ట్ డే వీక్లీ టెస్ట్ కూడా ఉందనమాట. ఇంకా ఫాస్ట్‌గా చేస్తూ ఉన్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ స్మూతీ అయితే అయిపోయింది. ఈరోజైతే హోంవర్క్ చాలా అంటే చాలా ఫాస్ట్‌గా రాసేసింది. నా స్మూతీ అయ్యేలోపు తనది హోంవర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ ఇన్ని రోజులు 1-50 రాసేవాళ్ళు. ఇప్పుడు టీచర్ డైరెక్ట్‌గా 1-70 ఇచ్చేసారనమాట. సో, 1-70 వరకైతే ఫాస్ట్‌గా రాసేసింది. ఇంకా తర్వాత ఈరోజైతే గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ అంటే బిఫోరే చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ మ్యూజిక్ క్లాస్‌లో వచ్చేసి ఈరోజు సెలబ్రేట్ చేశారు. అందుకని చెప్పేసి తను నాకు లంగా జాకెట్టే కావాలమ్మా అంటే ఇంకా అది వేశాను. తర్వాతైతే ఇద్దరం కలిసి ఇలా స్మూతీ తాగేసాము. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.